ఆ మీటింగ్ కొరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. పదే పదే ఫోన్ చేశారు. నాకు కూడా తొందరగా పోలేకపోతున్నా అని చెప్పేసి అనిపించింది. చివరికి ఎట్టుకెళ్ళ మొత్తానికి పోతున్నా కదా అని చెప్పేసి వచ్చాను. అది లేట్గా వచ్చినందుకు అందరూ క్షమించగలరు. నేను ఈడ ప్రమోషన్ మీద ఇక్కడే ఫస్ట్ ప్రమోషన్ పాయింట్ ఇదే. నాకు హెచ్జిటి నుండి నాతో పాటు విమలాదేవి మేడం గారు కూడా అదే రోజు అపాయింట్ అయ్యారు. కానీ వారికంటే 1 గంట ముందు నేను స్కూల్కి వచ్చిన. రాగానే మన స్రవంతి మేడం వచ్చిన ఎవరో పట్టించుకోకుండా అరే ఎక్కరాయ్ తోడుకలు ఇద్ద బిడ్డ అని బెదిరిస్తాను. అమ్మో ఈ మేడం పెద్ద మేడం కావచ్చు భయపడ్డా. ఆ హావభావాలు ఆ బెదిరింపులు చూసి అమ్మ ఈ మేడంతో తట్టుకోవడం కష్టమే కావచ్చు, ఈమె కావచ్చు పెద్ద మేడం మరి ఇక్కడ అని చెప్పేసి. కానీ సైలెన్స్గా ఒక మేడం ఉన్నది అప్పుడు, ఇన్ఛార్జ్ మేడం అప్పుడు ఆడ ఎవరు అంటే గోదాదేవి మేడం. ఆ మేడం నన్ను జాయిన్ చేసుకున్నారు ఇక్కడికి వచ్చినటువంటి స్టార్టింగ్లో. ఆ తర్వాత సాయంత్రం వరకు మన విమలా మేడం గారు వచ్చారు. మరి ఇక్కడ నేను మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా వచ్చాను. మీకు మ్యాథ్సే చెప్పాను, ఒక 6 నెలలు 9 నెలలు మ్యాథ్స్ చెప్పాను. ఆ తర్వాత కన్వర్షన్ తీసుకొని ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్కి వెళ్ళాను. వాస్తవంగా నా ఒరిజినల్ సబ్జెక్టు మ్యాథ్స్. అప్పుడు ఫిజికల్ సైన్స్ తీసుకున్నాక నేను ఫిజికల్ సైన్స్ నేర్చుకొని ఫిజిక్స్ టీచర్గా తయారైన. మరి మీరందరూ మరి అప్పుడు పిల్లలు పేర్లు తక్కువ గుర్తున్నది, ఫేస్లు అందరికీ గుర్తున్నాయి. స్వప్న నాకు రోజు కనబడుతుంది హై స్కూల్ ముందర. ఈ మధ్య కనబడతలేడు సారా అంటున్నది కదా. ఈ మధ్య నేను అటు ఇళ్ళతో కూడా పోయినా ఆ వాకింగ్కి ఇటువైపు వస్తలేను. ఇక కొంచెం ఏజ్ ఫ్యాక్టరో ఏ ఫ్యాక్టరో కానీ ఈ వాకింగ్ చేస్తే మడగలు పెయిన్ వస్తుంది. దాదాపుగా 6 నెలలు అయ్యారు వాకింగ్కి రాక. వాకింగ్ వస్తే మీ ఇంటి ముందు నుంచి వెళ్ళేవాడిని నేను. ఎప్పుడు పోయినా ఇంటి ముందర అరుగుదలతో నాకు కనబడుతుంది స్వప్న. లేకపోతే మంగళవారం అంగట్లో మా మేడం నేను వచ్చినప్పుడు సార్ నమస్తే సార్ అంటుంది. సో ఎప్పటికి కలుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. సో మిగతా అందరూ పిల్లలంతా చక్కగా చెప్పినట్టు వినేవాళ్ళు, చదివేవాళ్ళు కూడా. ఇక సంపత్ కొంచెం ఇప్పటికీ నాకు గుర్తున్నది, అల్లరి పిల్లాడే కానీ చదువులో ఉండేవాడు. చదువు వచ్చేది, అల్లరి చేసేది. వాడి దగ్గర చదువు అల్లరి 2 ఉన్నాయి. ఇక నేను అదేది ఓడేడు బస్సుకి వచ్చేది. ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి 8:39కి దిగేది. బాక్స్ తీసుకొచ్చుకోవడం అనేది నాకు ఇక్కడ వచ్చినాకనే అలవాటు అయింది. అంతకుముందు బాక్స్ లేదు. ఇక్కడ ఒక మంచి అనుభవాన్ని పొందినాను మా మేడమ్స్ మా స్టాఫ్తో టిఫిన్ బాక్స్ తినే సందర్భంలో. విమలాదేవి మేడం కర్రీస్ ప్రయోగాత్మకంగా కర్రీస్ తెచ్చేది. ఎప్పుడు ఏదో ఒక ఎక్స్పెరిమెంటే, ఎవ్రీడే ఒక ఎక్స్పెరిమెంట్తో సార్ ఇది ఇట్లా చేశాను, ఇది ఎవరు చేయరు, నేను చేశాను, ఇది ఎక్స్పెరిమెంట్ చేశాను, ఎట్లుందో చూడండి సార్, కొంచెం చూడండి సార్ అనేది. అది ఈ మేడం చేసినట్టు నా ఎక్స్పెరిమెంట్ కర్రీస్ ఇప్పటికీ కూడా నాకు నా స్టాఫ్లో ఎక్కడికి పోయినా ఆ స్టాఫ్లో ఒక్కరోజని సందర్భం వస్తుంది నాకు. మా మేడం అట్లా ఎక్స్పెరిమెంటల్ కర్రీ పట్టుకొచ్చేది. నేను ఈ రకంగా చేసిన ఆ రకంగా చేసిన, ఇట్లా యాక్చువల్గా కలపరు, నేను కలిపి ఎక్స్పెరిమెంట్ చేసిన, మీరు చూడండి సార్ అని అనేది. మేము హ్యాపీగా ఒక కుటుంబం లాగా భోజనం చేసినటువంటి సందర్భాన్ని నేను ఎప్పటికీ గుర్తు చేసుకుంటాను. నాకు మా మహిళలు వండిన వంటకాల కంటే మగవాళ్ళు వండిన వంట అంటే బాగా ఇష్టం సార్ అని చెప్పేసి ఇదొక డైలాగ్ పెట్టేది మా విమలాదేవి మేడం. నల్ల బియ్యం బాగా. ఒక్క సెకండ్ అందరు క్షమించాలి, ఎందుకంటే మా అబ్బాయి ఫోన్ దొరకడం గగనం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు మొన్ననే వెళ్ళాడు. 4 రోజుల క్రితం ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉన్నది, ఇప్పుడు అయిపోయింది. వాళ్ళకి ఫోన్ దొరకడం గగనం. వాళ్ళు ఫోన్ దొరికినప్పుడే మనం మాట్లాడాలి. వాడు పెట్టేసిందంటే మనం వాళ్ళకి ఫోన్ చేయడానికి వీలు కాదు. నాకు హాస్టల్ కదా, అందుకనే టైం తీసుకున్నా 2 నిమిషాలు. ఓకే, మరి గోదాదేవి మేడం వచ్చినప్పుడు ఛార్జీలో ఉన్నారు, నన్ను జాయిన్ చేసుకున్నారు. మన విమల మేడం నలభీమ పాకం అంటే ఇష్టం, గాజులు లేని వంటగా చాలా బాగుంటుంది సార్, మాకంటే ఇంకా బాగా వండుతారు సార్ అని చాలా సందర్భంలో మా చర్చా గోష్ఠిలో వచ్చేది. మరి ఇక్కడ ఈ బడిలో
ఇద్దరు టీచర్లు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళిద్దరు ఒకరే, ఒకరిలో ఒకరు ఉన్నారు. సత్యనారాయణలో నారాయణ ఉన్నాడు. ఈ సత్యనారాయణ వేరు, నారాయణ వేరు కాదు. సత్యనారాయణ సార్, సత్యనారాయణ సార్లోనే నారాయణ సార్ ఉన్నాడు. ఇంకా నారాయణ సార్ సత్యనారాయణ సార్ వేరే, వీళ్ళిద్దరు ఒకటే. మరి వీళ్ళిద్దరి హయాంలో వాళ్ళ యొక్క ఊరి మీద వాళ్ళకు కమాండింగ్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఊరిలో లిటరసీ రేట్ పెరగాలి. వాళ్ళ ఊరిలో మా ఊరు అనే ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. ఆ ఫీలింగ్లో ఈ పాఠశాల మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిమానంతో విద్యార్థులకు ఏ రకంగానైనా ఇక్కడ యాక్చువల్గా ఈ కాళేశ్వరాంపూర్ మండలం, ఈ సింగరేణి ఏరియా ఇట్లంతా బ్యాక్వర్డ్ ఏరియా. ఒకప్పుడు బ్యాక్వర్డ్ ఏరియా అంటే ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ లేకుండా, రోడ్స్ చక్కగా లేకుండా, ప్రపంచంలో ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి, ఏ ఎత్తుకెదగాలనే అవగాహన లేకుండా ఇక్కడ బ్యాక్వర్డ్లో ఉండి, అందుకొరకే ఈ ఏరియాలో ఆ కాలంలో నక్సలిజం ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే మనకు ప్రపంచంతో సంబంధాలు ఉండకపోయేది. సో అట్లా అవేర్నెస్ పెంచాలి. ఇక్కడ విద్యార్థులకి, ఇక్కడ పిల్లలకి చదువు చెప్పించాలి. వీళ్ళ అవేర్నెస్ పెరిగితే మన మంగపేటకి కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది, మన వాళ్ళు కూడా పెరుగుతారు అనే కోణంలో సత్యనారాయణ సార్, నారాయణ సార్ వాళ్ళ యొక్క కృషికి అభినందనీయం నిజంగా. అలాగే సీతాబాయి మేడం ఇక్కడ పనిచేసినప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉండేది. అసలు ఇక్కడ ఒక కుటుంబంలాగా ఉండే వాళ్ళం మేమందరము. మరి ఎక్కడికి పోయినా మేము మా ఉద్యోగ ప్రయాణంలో ప్రతి స్కూల్ మాకు ఒక అనుభవాన్ని, ఒక మెమొరీని ఇస్తున్నది. మరి అలాగే మీతో కూడా ఇక్కడ వచ్చి షేర్ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం వచ్చింది, దానికి నేను సంతోషం. ఇప్పుడు మీరందరూ దాదాపుగా తల్లులైనారు, అందరూ మ్యాక్సిమం అందరూ తల్లులయ్యారు. అందరూ అబ్బాయిలు కూడా తండ్రులు అయి ఉంటారు నాకు తెలుసు. మరి మహిళామణులు అందరు ఇప్పుడు విద్యార్థులు స్థాయి దాటిపోయి మహిళామణులు. మీ అందరికీ కుటుంబ నేపథ్యం ఉంటుంది, మీ అందరికీ అత్తలు ఉంటారా ఉన్నారా? అబ్బు మా అత్త గయ్యాలి కాదు కదా. మీ భర్త మీ అత్తను ఎక్కువగా ఇష్టపడడా? ఏ మగవారైనా తల్లి అంటే చాలా ఇష్టం. ఎవరైతే తల్లిని చూడకుండా, తల్లిని మాట్లాడకుండా, తల్లిని పోషించకుండా ఉన్నటువంటి భర్త ఎవరికైతే ఉన్నారో వాళ్ళు బాధపడండి. మీ భర్తలో ఎవరైతే మీ భర్త వాళ్ళ తల్లిని ఎక్కువగా ఇష్టపడతారో, వాళ్ళ తల్లి అంటే ప్రాణం ఇస్తాడో వాళ్ళు గర్వంగా ఫీల్ కండి. ఎందుకంటే తల్లిని ప్రేమించే భర్త భార్యని కూడా చూసుకుంటాడు. మీరు అతని మనసుని గౌరవించండి. అతని తల్లిని అతను ప్రేమిస్తున్నప్పుడు మీరు ఆమెను గౌరవించండి. అతని కోణాన్ని పక్క పెట్టండి. సో అప్పుడు నెక్స్ట్ మీరు కూడా అత్తలు అవుతారు కదా. అందరూ మహిళలే కదా. సరే, మళ్ళీ నేను బోధన చేస్తున్నాను అనుకోకండి. సహజంగా స్త్రీ కొంచెం ఎట్లా అంటే తల్లిగారంటే ఎక్కువ ఇష్టం, అది సహజం. అది ఎందుకంటే ఎక్కువ అత్తగారింట్లో ఉంటాము, ఎప్పుడన్నా పోతే తల్లిగారి ఇంటికి వెళ్తాం కాబట్టి అపూర్వకంగా ఉంటాం. కానీ ఇక్కడ అత్తలు ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూడా ఒకప్పుడు కోడళ్ళే, వాళ్ళు అయినాక వాళ్ళకి పిల్లల మనస్తత్వం వస్తూ ఉంటుంది. మనం పెద్దవాళ్ళం, వాళ్ళ వయసులో పెద్దవాళ్ళే, కానీ వాళ్ళకు పిల్లల మనస్తత్వం వస్తూ ఉంటుంది. చిన్న చాక్లెట్ కాడ కూడా కొంచెం పడతారు మీ అత్తలు, ఇది నిజం. నాకు ఒక చాక్లెట్తో వాళ్ళకి ఏం లేదు, ఒక్క చాక్లెట్ ఇవ్వలేదు. వాళ్ళ ఇప్పుడు అది తెచ్చుకున్నారు, పిల్లలందరికీ మంచిగా, నేను కనవాలి లేదా అనే కోణంలో అక్కడ మీరు పెద్ద మనసుని ఆ ముసలి వాళ్ళని కొంచెం చూసుకోండి. అబ్బాయిలకు చెప్తున్నా, మనకు జన్మనిచ్చింది తల్లి, మీకు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. కాబట్టి ఆ తల్లి యొక్క సేవని మీరు అదృష్టంగా భావించి వారికి ఏ లోటు రాకుండా చూసుకోండి అని నేను మీ అందరికీ మరొక మారు